ప్రస్తుతం శివకేశవులకు ఎంతో ఇష్టమైన కార్తీక మాసం నడుస్తోంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ ఈ నెల మొత్తం విశేషమైన పూజలు చేస్తుంటారు. అయితే పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం కలగాలంటే కార్తీక సోమవారం కొన్ని ప్రత్యేకమైన నియమాలు తప్పకుండా పాటించాలంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు. మరి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కాంద పురాణంలోని వైష్ణవ ఖండం ప్రకారం కార్తీక సోమవారం నాడు ఈ 6 పనుల్లో ఏ ఒక్కటి చేసినా సరే పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందంటున్నారు జ్యోతిష్యులు. ఆ నియమాల్లో ఏ ఒక్కటి ఫాలో అయినా కూడా శివుడు పరమానందభరితుడై మీ మనోభిష్టాలన్నీ నెరవేరుస్తాడని చెబుతున్నారు. అవేంటంటే ఉపవాసం. కార్తీక సోమవారం ఉపవాసం ఉండి రోజంతా శివనామస్మరణ చేసుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే పరమశివుడి అనుగ్రహం పొందడమే కాకుండా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు. అంటే వండిన ఆహారాన్ని స్వీకరించకుండా కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకుంటూ ఉండాలి. ఇక మరుసటి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు భోజనం స్వీకరించాలి. ఏకభుక్తం. పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే మీరు చేయాల్సిన మరో పని ఏకభుక్తం. అంటే ఉదయం శివపూజ చేశాక ఆహారం స్వీకరించవచ్చు. కానీ సాయంత్రం మళ్ళీ శివపూజ శివాభిషేకం చేశాక రాత్రి అన్నం తినకుండా కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి. తర్వాత రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆపై మీరు ఆహారం తీసుకోవాలి. నక్తం. కార్తీక సోమవారం ఉదయం పూట శివపూజ శివాభిషేకం చేశాక భోజనం చేయవద్దు. మళ్ళీ సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించి శివుడికి అన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఆకాశంలో నక్షత్రం చూసి పరమేశ్వరుడికి పెట్టిన ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. దీన్నే నక్తం అంటారు. అన్నింటిలో కంటే ఈ ఒక్కటి పాటించినా శివుడు అనుగ్రహానికి ఈజీగా పాత్రలు కాగలనంటున్నారు. అయాచితం. కార్తీక మాసంలో సోమవారం ఈ నియమం పాటించినా మంచి ఫలితం ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు. అయాచితం అంటే ఏమిటంటే మీరు ఆహారం తినడానికి ప్రయత్నించకుండా ఎవరు ఏది ఇస్తే దాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించడంగా చెబుతారు. స్నానం. కార్తీక సోమవారం మీరు ఏ పూజలు చేయకపోయినా తెల్లవారుజామున చన్నీటి స్నానం చేసినా చాలు శివుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందంటున్నారు. తిలదానం. కార్తీక సోమవారం రోజు వేకువజామున స్నానం, ఉపవాసం, ఏకభుక్తం వంటివి వీలు కానప్పుడు తిలదానం అనే ఈ ప్రత్యేకమైన విధిని పాటించినా పరమశివుడు అనుగ్రహం పొందవచ్చంటున్నారు. తిలదానం అంటే ఏమిటంటే నల్లటి వస్త్రంలో 1.25 కేజీ నల్ల నువ్వులు మూటకట్టి శివాలయం లేదా మీ ఇంటి ప్రాంగణంలో ఎవరైనా బ్రాహ్మణుడికి దానమివ్వాలి. ఇలా ఈ వీడియోలో చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటి కార్తీక సోమవారం రోజు పాటించినా పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహంతో పాటు విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చంటున్నారు పురాణ పండితులు.